హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఉప్పు కప్పు రంబు. కీర్తి సురేష్, సుహాస్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది, థియేటర్కల్ గా రిలీజ్ అవ్వలేదు. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది ఒక కామెడీ జానర్ ఫిలిం. ట్రైలర్ చూసాను, కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఆ ప్లాట్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉందని స్టార్ట్ చేశాను మూవీ. ట్రైలర్ చూస్తుంటే మీకు స్టోరీ ప్లాట్ కూడా ఈజీగా అర్థమైపోద్ది. ఊరికి ఉత్తరాలు ఉండే శ్మశానంలో ఇంకా పోర్చడానికి 4 ప్లేస్లు ఉంటాయి. సో తర్వాత ఏం జరిగింది, ఊర్లో పెద్దగా ఉన్న అపూర్వ గారు ఏం చేశారు, ఊరికి కాటి కాపరిగా ఉండే చిన్ను ఏం చేశాడు, ఇది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఈ మూవీ 90s లో జరిగే బ్యాక్డ్రాప్ లో ఉంటుంది మొత్తం. ఇక నాకు మూవీ చూసాక ఏమనిపించిందంటే, లాస్ట్ 20 minutes బాగుంది, మిగిలినది ఎక్కడ ఇంట్రెస్టింగ్గా కానీ గ్రిప్పింగ్గా కానీ నాకు అనిపించలేదు. ఏదో తీద్దామని ట్రై చేశారు కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు నాకైతే. అండ్ ఇది కామెడీ జానర్ ఫిలిం అన్నారు కానీ నాకు ఎక్కడ కామెడీ కూడా అనిపించలేదు. అదేంటో కామెడీగా ఏదో ఫస్ట్ నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మెల్లగా ట్రాక్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది అనుకున్నాం కానీ మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ అనిపించింది. అసలు ఎందుకో ఏంటో ఐడియా కూడా లేకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. అండ్ ఇక పెర్ఫార్మెన్సెస్లో మన మహానటి గారి పెర్ఫార్మెన్స్ అయితే మరీ మహానటి కింద చేస్తారు. సగం వరకు రాత్ అనిపించింది నాకు నిజంగా కీర్తి సురేష్ గారి యాక్టింగ్ అయితే. తర్వాత మెల్లగా ట్రాక్ సెట్ అయింది, తర్వాత బాగానే పెర్ఫామ్ చేశారు. అండ్ సుహాస్ గారు, ఆయన ఎప్పుడు పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చూస్ చేసుకునే రోల్సో లేదా ఏంటో తెలియదు కానీ ఎప్పుడు ఒకేలాగా ఇన్నోసెన్స్ క్యారెక్టర్నే మనకు చూపిస్తూ ఉంటారు. ఆయన రోల్ అయితే ఆయన జస్టిఫై చేస్తారు, ఫుల్ఫిల్ చేస్తారు యాక్టింగ్తో. కానీ ఇంకా కొత్తదనం ఆయన బయటపడాలి, సేమ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్లో మొత్తం 90s లోనే కాబట్టి ఓకే, ఆ ఊరు వాతావరణం అంతా బాగానే ఉంది, బాగానే సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఓకే పర్వాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసోగానే ఉంది, అంతగా చెప్పుకోదగ్గది ఏం కాదు. ఓకే పర్వాలేదు. మూవీని అయితే మీరు చూడాలనుకుంటే వీకెండ్ ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.